తోడేళ్ళు అడవిలో క్రూర మృగాల లిస్టులో ఉండే జంతువులు ఇవి. మాటు వేయడం, వేటాడడంలో వీటికి మించినవి లేవు. చాలా స్ట్రాటజికల్గా మూవ్ అవుతాయి. గుంపుగా రావడమే కాదు, ఒక్కో తోడేలు ఒక్కో టాస్క్ని తీసుకుని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి స్ట్రాటజికల్గా టీమ్ వర్క్తో వేటాడతాయి, వాటి ఆకలి తీర్చుకుంటాయి. అలాంటి తోడేళ్ళు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రక్తపాతం సృష్టిస్తున్నాయి, వరుసగా వేటాడుతున్నాయి, మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. అసలు అడవిలో ఉండాల్సిన తోడేళ్ళు జనావాసాల్లోకి ఎందుకు వచ్చాయి? ఇప్పటివరకు మనం పులులు, చిరుత పులులు ఈ విధంగా దాడి చేస్తున్నాయని విన్నాం. కానీ మొదటిసారి తోడేళ్ళు ఈ రకంగా మనుషుల ప్రాణాలు ఎందుకు తీస్తున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యూపీ సర్కార్ ఏకంగా ఆపరేషన్ భేడియాను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో తెలుసుకుందాం. ఈ ఇయర్ మార్చి నుంచి మొదలైంది తోడేళ్ల వేట. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగిన తోడేళ్ల వేటలో సోఫార్ అంటే ఇప్పటి వరకు 10 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇది చిన్న విషయం కాదు. మార్చి తర్వాత ఫస్ట్ డెడ్లీ అటాక్ జరిగింది జూలై 17న. అంటే మొదటి దాడి జరిగిన 116 రోజుల తర్వాత మళ్ళీ వేట మొదలైంది. ఇక అప్పటి నుంచి 4 నుంచి 14 రోజుల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. బహ్రేచ్ ఏరియాలో మాత్రమే ఈ తోడేళ్ల మృత్యువేట సాగుతోంది. అందుకే యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియాను ప్రారంభించింది. భేడియా అంటే తోడేలు. ఇప్పటి వరకు 4 తోడేళ్లను పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. మరికొన్ని ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాయి. మొత్తం 35 గ్రామాల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మృతి చెందిన 9 మందిలో 8 మంది చిన్నారులే, మరొకరు మహిళ. ఇక గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక తోడేళ్ల వరుస దాడుల ప్యాటర్న్ అనాలిసిస్ చేస్తే కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. తోడేళ్ల దాడిలో మరణించిన చిన్నారుల వయసు 1 నుంచి 8 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే చిన్నారులనే తోడేళ్ళు టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అవి చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా ఏజ్ తక్కువ ఉండడం ఒకటి, అలాగే హైట్ కూడా తక్కువ ఉండడం ఒకటి ఉంటుంది. సాధారణంగా 4 కాళ్ళ మీద నడిచేటటువంటి జంతువు ఏదైనా కూడా తమ హైట్లో ఉండే వాటినో లేదా తమకంటే కొంచెం హైట్ ఉన్న వాటినో వేటాడే ప్రయత్నం చేస్తాయి. అంతేగాని పెద్దగా ఉన్నటువంటి ఆకారాల మీద అటాక్ చేయవు. కాబట్టి వాటికి అనుకూలంగా ఉండి ఇది మనకి ఆహారంగా మారుతుంది, మనం వేటాడొచ్చు, ఈజీ ప్రే అని అనుకునే వాటిని మాత్రమే వేటాడతాయి. అలాగే తోడేళ్ళు చిన్నపిల్లల మీద అటాక్ చేస్తూ ఉంటాయి. మీరు సాధారణంగా గమనించినట్లయితే చిరుత పులులు కానీ కింద కూర్చున్న వాళ్ళ మీదో లేకపోతే చిన్నపిల్లల మీదో, ఈవెన్ తిరుమలలో మనకు జరిగిన దాడిని కూడా ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుంటే చిన్నపిల్లల మీద అటాక్స్ ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఈజీ ప్రే. పెద్దవాళ్ళు అయితే ప్రతిఘటిస్తారు లేదా ఎత్తు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని అటాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడైనా కూడా యానిమల్స్, జంతువులు ఎప్పుడు కూడా పీక మీద అటాక్ చేస్తాయి, తల పీక మీద ఎక్కువ అటాక్ చేస్తాయి. సో అలా వాటికి పీక అందుబాటులో ఉండాలంటే కింద ఎత్తులో ఉండాలి. చిన్నపిల్లలు వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు, అలాగే తక్కువ ఎత్తులో ఉంటారు కాబట్టి సాధారణంగా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తోడేళ్లు సంచరిస్తున్న గ్రామాలన్నీ కూడా గంగార నదికి సమీపంలో ఉన్నాయి. నిజానికి తోడేళ్లు సమూహంగా జీవిస్తాయి. ప్యాక్, వుల్ఫ్ ప్యాక్ అంటారు కదా, అదే తోడేళ్ల సమూహం. అన్నీ కలిసి వేటాడతాయి. దీనికోసం ఒక్క రోజులో 50 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. నిజానికి 1996లో జరిగాయి ఇలాంటి దాడులు. మళ్ళీ ఆ తర్వాత అంటే 28 ఏళ్ల తర్వాత ప్రజలపై ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. అయితే తోడేళ్లు మనుషులపై దాడులు చేయడానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూపీలో దాడులకు పాల్పడుతున్న తోడేళ్లు గంగార నదికి దగ్గరలో ఉండేది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అడవుల్లో కూడా వరద ఉండడంతో ఇవి వాటికి దూరంగా వచ్చాయి. అడవులకు దూరంగా వస్తున్నాయంటే మనుషులకు దగ్గరగా వచ్చినట్టు. అసలే మన దగ్గర అడవుల విస్తీర్ణం తగ్గిపోయి ఊళ్ళ విస్తీర్ణం పెరిగిపోయి అడవుల్లో కూడా ఊళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం అడవి దాటగానే ఊరు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో తమ సమూహం కోసం మామూలుగానే అవి వేటాడుతూ ఉంటాయి. ఇప్పుడు వీటికి ఆహారంగా చిన్నపిల్లలు, మనుషులు కనిపిస్తూ ఉన్నారు జంతువుల బదులు. అందుకే అదును చూసి ఒక్కొక్కరిపై మాటు వేస్తున్నాయి, చంపి తింటున్నాయి. వీటికి ఈజీ టార్గెట్ చిన్నపిల్లలు అవుతున్నారు. అండ్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు సాయంత్రం రాత్రి వేళల్లో వచ్చేవారిని కూడా వదలడం లేదు. మళ్ళీ ఆకలి మొదలయ్యే వరకు అంటే 4 నుంచి 14 రోజుల వరకు గ్యాప్ ఇస్తాయన్నమాట జంతువులు. ఒకసారి ఆకలి తీరిన తర్వాత వేట చేయవు. ఏ క్రూర మృగమైనా సరే కడుపు నిండడానికే వేటాడుతుంది. కడుపు నిండాక మళ్ళీ ఆకలి వేసే వరకు వేట అనేది చేయదు. దాని ముందు నుంచి దాని వేట జంతువు, ఓ జింకో ఏదో వెళ్ళిపోతున్నా కూడా దాన్ని పట్టించుకోనట్టే ఉంటుంది. మళ్ళీ ఆకలి అయితే తప్ప అవి వేటకు వెళ్ళవు. అయితే ఈ థియరీని చాలామంది నమ్ముతున్నా కొందరు మాత్రం అంతగా నమ్మడం లేదు. ఎందుకంటే దాడులు మొదలైంది మార్చిలో, అప్పుడు అంతగా వర్షాలు లేవు. మరి అప్పుడు ఎందుకు దాడులు జరగలేదని ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజమే కదా, అప్పుడు వర్షాలు లేవు, మరి అప్పుడు కూడా దాడులు జరిగాయి. అయితే మరికొందరు చెబుతున్న రీజన్స్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ దాడులకు కారణం క్రాస్ బ్రీడ్ ఉల్ఫ్ అనేది వారి వాదన. అవును, తోడేళ్ళు కుక్కలకు క్రాస్ బ్రీడింగ్, వాటితో ప్రత్యుత్పత్తి జరిపి ఆ జన్మించిన పిల్లలే ఇప్పుడు దాడులకు తెగబడుతున్నాయని వాదిస్తున్నారు. నిజానికి తోడేళ్ళు మనుషులకు భయపడతాయి, కాస్త దూరంగా ఉంటాయి. కానీ ఇవి అలా కాదు, మనుషులంటే భయం లేదు, అందుకే ఎలాంటి భయం లేకుండా దాడులు చేస్తున్నాయంటున్నారు. అయితే దీనిని అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆపరేషన్ భేడియాను చాలా పగడ్బందీగా కంటిన్యూ చేస్తున్నారు. థర్మల్ ఇమేజరీ డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. వాటి ప్యాటర్న్స్ను
స్టడీ చేస్తూ అవి ఎప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాయి అనేది పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 4 తోడేళ్లను పట్టుకున్నారు. మరో 2 తోడేళ్లు చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా గుర్తించారు. వాటిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. వీటి కోసం టెడీ బేర్లను వాడుతున్నారు. చిన్నపిల్లల్లో ఉండే టెడీ బేర్లపై యూరిన్ పోస్తూ ఉన్నారు. ఈ వాసన పసిగట్టి వస్తే ట్రాప్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే దాడులు పెరుగుతుండడంతో తోడేళ్లు కనిపిస్తే కాల్ చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. నిజానికి తోడేళ్లలో ఫ్రెండ్షిప్ ఎక్కువ. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు. ఎప్పటికప్పుడు వాటి సహచరులతో కమ్యూనికేట్ చేస్తాయి. ఆపదలో ఉన్న తోటి తోడేళ్లను కాపాడడానికి ప్రయత్నిస్తాయి. ఇదే ఇప్పుడు తమకు అడ్వాంటేజ్ అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. 4 దొరికాయి కాబట్టి వాటిని ఎరవేసి మిగిలిన వాటిని పట్టుకోవడం చాలా తేలిక అంటున్నారు. అయితే తోడేళ్ల గురించి లేనిపోని అపోహలు కూడా వద్దని సూచిస్తున్నారు. అవి కేవలం ఆకలి వేస్తేనే వేటాడతాయంటున్నారు. చిన్నపిల్లలను బయట ఆడుకోనివ్వద్దని, రాత్రి వేళల్లో పొలాల దగ్గరికి వెళ్ళొద్దని, వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు అధికారులు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంత త్వరగా వాటిని పట్టుకుంటారనేది. అయితే ఇక్కడ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. వాటికి ఆహారం దొరకకపోవడానికి కారణం మనమే, వాటికి ఇబ్బందులు రావడానికి కారణం మనమే, వాటి అడవుల విస్తీర్ణం తగ్గిపోవడానికి కారణం మనమే. సో ఎటొచ్చి మనుషుల వైపే అన్ని వేళ్ళు చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఇన్విటబుల్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.